హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. నెక్స్ట్ మనం న్యూ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఇది దసరా టైంలో తీసిన వీడియో అండి. లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను ఇదివరకు 1 వీక్ ముందు వ్లాగ్లో చెప్పాను కదా, వీడియోలన్నీ లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా తెలంగాణ సైడ్ అంటే కర్మార్ సైడ్ మేము ఇలా చేసుకుంటామండి. దసరా ముందు గారెలు అని పిండి వంటలు అట్లా చేసేసుకుంటాము. ఆ టైంలో తీసిన వీడియో ఇది. బియ్యపిండిలో శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా కట్ చేసి పిండిలో కలుపుకుంటామండి. నెక్స్ట్ కారపొడి, ఉప్పు, నువ్వులు ఇలా అన్నీ మనం కలిపేసుకొని పిండిలో మన దానికి సరిపడా వాటర్ పోసుకొని ఇలా గట్టిగా అంటే ఒక ముద్దలాగా చేసుకొని దాని తర్వాత మళ్ళీ చిన్న చిన్న మనం ఉండలు చేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదా వీడియోలో. ఇక్కడ ఇదివరకు అయితే నార్మల్గా ఈ మిషన్ యూజ్ చేయకపోదామండి. పీట మీద మనము పూరీలు చపాతీ చేస్తాం కదా, అలాంటి పీటల మీద ఆయిల్ కవర్స్ కానీ నార్మల్గా ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లెయిన్గా ఉన్నవి చూసుకొని వాటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని 2 కవర్స్ కావాలండి. ఒకటి కింద వేయాలి, ఒకటి దానిపైన కూడా పిండి ముద్ద పెట్టి దానిపైన పెట్టి మనం ఇక్కడ అప్పాలుతాము. అది చూపిస్తున్నా. ఇక్కడ అప్పాలు ఆ తర్వాత మనం కంచుడు పెద్దది పెట్టుకుంటాం కాబట్టి దానికి సరిపడా 4 కానీ 5 కానీ లేదా ఇంకా పెద్ద అయితే 6 అట్లా వేసుకొని కాల్చుకుంటాం. ఇక్కడ చూపిస్తున్నాను ఆల్రెడీ కాల్చినవి. ఒక ట్రిప్పు మనకి నిండిపోయింది అప్పాలు. ఒక గంపలో అంటే ఒక దాంట్లో నిండిపోయినాక మళ్ళీ తీసి మళ్ళీ తీసుకొచ్చి ఒక డబ్బా పెట్టేసి ఆ డబ్బాలో వేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వేసుకుంటాం మనం నిండిన కొద్దీ. ఇక్కడ చూడండి, ఒకేసారి 4 లేదా 5, 3 మన ఇష్టం. మనం పోసిన ఆయిల్, మనం పెట్టిన కంచుడు క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు. కానీ ఆయిల్ తక్కువ ఉండి కంచుడు చిన్నది ఉండి ఇంత పెద్ద అప్పాలు చూడడానికి మీకు అంటే వీడియో దూరం తీస్తున్నా కాబట్టి మీకు చిన్నగా అనిపిస్తున్నాయి కావచ్చు, కానీ నార్మల్గా అయితే చాలా పెద్ద సైజు ఉంటాయి గారప్పలు మా సైడు. అదే ఆంధ్ర సైడ్ అయితే చిన్న చిన్నగా చేసుకొని కొంతమంది చెక్కలు అంటారు, వాటిని బిల్లలు అంటారు. అంటే ఒక్కొక్క ఏరియా సైడ్ ఒక్కొక్క నేమ్ పెడతారు కదండి. మా సైడ్ అయితే మేము గారెలు అని పిలుస్తాం. గారెలు, అప్పాలు ఇలా. నార్మల్గా అయితే జూన్ టైంలో ఏకాదశి పండుగకి అయితే ఇదే గారెల్ని పచ్చికారంతో చేస్తాం. ఎందుకంటే అప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి అప్పుడు మిర్చి పౌడర్ వేయకుండా ఈ పిండిలో స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ బట్టి జీలకర్ర, ఎల్లిపాయలు ఉండదనుకుంటా, ఇవన్నీ మిక్సీ బట్టి పిండిలో కలిపి చేస్తారు. చాలా బాగుంటాయి. అప్పుడు ఆ టైంలో గ్రీన్ కలరు, వైట్ కలర్లో కనబడతాయి అప్పుడు. ఈ టైం ఏంటంటే ఈ మనకి సంక్రాంతి టైంలో కానీ దసరా టైంలో కానీ ఎక్కువగా మిర్చి పౌడర్ యాడ్ చేసి పిండికి అప్పాలు చేస్తాం. సంక్రాంతి టైంలో అయితే సకినాలు, కర్జలు, లడ్డూలు, గారప్పలు. మెయిన్గా అయితే సంక్రాంతికి మా సైడు సకినాలు ఫేమస్ అండి. దసరాకు మాత్రం ఓన్లీ గారెలు చేస్తాం. సకినాలు అయితే ఎక్కువ చేయం మేము. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, కాల్చినాక తీసి ఆయిల్ రాకుండా అలా చేసి అక్కడ పెడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక ట్రిప్ వేసేది చూపిస్తున్నా. ఫస్ట్ నేను కరెక్ట్ చూపించలేదని చూడండి. వాటిని తీయాలంటే కూడా మనం జాగ్రత్తగా వేయాలి. ఎంత జాగ్రత్తగా వేసినా చూడండి అక్కడ హడావిడిలో సైడ్కి పడిపోయింది కాబట్టి ఆయిల్లో పడలేదు కాబట్టి దాన్ని తీయడం చాలా కష్టం. ఎందుకంటే కింది సైడ్ ఆయిల్లో అది కుక్ అవుతుంది కానీ పైకి కుక్ కాదు కదా అప్ప. కొన్ని క్రాస్ అవుతాయి, కొన్ని పలిగిపోతాయి. రౌండ్ షేప్లో కరెక్ట్గా అప్ప గుండ్రగా ఉండి మంచిగా కాలాలి అంటే మనం కరెక్ట్గా వేస్తేనే ఇది. ఎందుకంటే హడావిడిగా కూడా చేయలేమండి స్టవ్ దగ్గర. చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మా పిల్లలు కూడా ఉన్నారు, చెల్ల పిల్లలు, నా పిల్లలు. చాలా హడావిడి. వాళ్ళది కూడా నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడండి. ఎందుకంటే మేము కూడా చేస్తాం, మాకు కూడా కొంచెం పిండి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఒకలాగా గోల చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఒక 1 kg 2 kg పిండి చిన్న చిన్న రౌండ్గా ముద్దలు చేసి వాళ్ళకి ఇచ్చాం. పెద్ద అయితే చేయలేరని చెప్పి చిన్న చిన్న ముద్దలు చేసి చూపిస్తే కొద్దిసేపు తర్వాత వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చేసి వెంటనే మనము 1, 2 చేసుకుంటూ ఇస్తే అంతే కదా అండి. మనం ఒకటికి తగ్గట్టు ఆల్రెడీ మనం ఒక 10 కానీ ఒక 7 అంటే మన కొంచెం ఒక 4 కంటే ఎక్కువనే కొన్ని అప్పాలను మనం అక్కడ చేసి పెడితే తను ఏం చేస్తాడంటే ఆయిల్లో త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మళ్ళీ ఇది అయిపోగానే మనం చేసేదాకా వెయిట్ చేయకుండా రెడీగా ఉంటే వాటిని తీసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇందాక మిషన్ చూపించాను.
ఇక్కడ పీట మీద ఎలా ఒత్తుతారో ఏ కవరు అనేది చూపిస్తున్నాను. స్క్వేర్ షేప్లో కట్ చేసి కింద ఒక కవర్ ఉంటుంది, పీట మీద వేసి దాని తర్వాత అందులో రౌండ్ షేప్ బాల్ అంటే ముద్ద పెట్టి పిండి ముద్దను ఇలా చేయితోనే ఒత్తి అలా రౌండ్గా మధ్యలో ఒక హోల్ పెట్టి చేయాలి. ఆల్రెడీ నేను పైన కవర్ తీసేసాను, ఎందుకంటే కవర్ వేసి వస్తే కొంచెం ఈజీగా అవుతుందని. ఒకప్పుడు అయితే కవర్ లేకుండా అంటే కింద కవర్ వేసి పైన కవర్ లేకుండా వేళ్ళతోనే ఎంత టైం అయినా కూర్చొని చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు, ఎన్ని కిలోల పిండి అయినా. ఇప్పుడైతే మేమైతే మిషన్ లేదా ఇలా కవర్ మీద చూడండి ఇక్కడ చూపిస్తున్నా, కింద ఒక కవర్ పెట్టాలి, ముద్ద పెట్టి మళ్ళీ పైన ఒక కవర్ పెట్టాలి, అట్లయితే ఈజీ అవుతుందని చెప్పి చేస్తున్నాం. కానీ చాలా ప్రాసెస్ అండి, నడుము నొస్తాయి, కాళ్ళు నొస్తాయి, ఇక మనకి అసలు సెట్ కాదు. అయినా కూడా ఇక పండుగ కదా అని చెప్పి చేసుకోవాలి, తప్పదు. మళ్ళీ మనం అక్కడే ఉండడం కాకుండా మనం మన ఊరికి రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా పిల్లలకని వెకేషన్ అయిపోయినాక ఇంటికి తెచ్చుకొని కూడా తినడానికి కూడా చేసుకుంటాం కదా, కొన్నే కాకుండా ఎక్కువ మోతాదులో చేసుకుంటాం అప్పాలు. ఎప్పుడైనా చెల్ల వాళ్ళకు కొన్ని, తమ్ముని వాళ్ళకు కొన్ని, మాకు కొన్ని, మళ్ళీ అమ్మ వాళ్ళకు కొన్ని ఉంచుకోవాలి. ఇంకా అమ్మమ్మ కూడా ఉంది, అమ్మమ్మకు కొన్ని పంపిస్తుంది అమ్మ. ఎప్పుడు చేసినా కూడా ఇలా ఒక 5 ఫ్యామిలీలకు మాత్రం కంపల్సరీ సరిపడాగా పిండి కలిపి చేస్తుంది. ఒకవేళ మేము పండగకి ఫస్ట్లో అయితే అమ్మ మేము వెళ్ళకపోయే ముందు పిల్లలు అయినాక చిన్నపిల్లలు కదా స్టవ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, ఏదైనా ఇబ్బంది పెడతారు అని చెప్పి గోలగోల చేస్తారని మేము వచ్చేసరికి రెంట్ వాళ్ళతోనే అక్కడ దగ్గర ఉన్న మా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అమ్మకి వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడుకొని ముందే చేసుకునే వాళ్ళందరూ. ఇప్పుడు కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, చెప్తే వింటారు కదా అని చెప్పని ఇప్పుడు మేము వెళ్ళినాకనే కలిసి చేసుకున్నాం. ఇక్కడ చూపిస్తున్నామండి పిల్లలది, ఇది పెద్దవాళ్ళది అయిపోయింది. మార్నింగ్ నుండి మొదలు పెట్టాము, నైట్ అయిందండి. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇక నా పిల్లలు చెల్ల పిల్లలు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు చేసినవి ఎన్ని అయినాయో చూడండి, పక్కకు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టింది. ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్కసారి 4 పెట్టండి ఇంకా చిన్నగా చేసి అని చెప్తే ఇంకా చిన్న ముద్దలు చేసుకొని ఇద్దరు రౌండ్ బాల్స్ వేస్తున్నారు, ఇద్దరు అప్పాలు చేస్తున్నారు. ఇది చెల్లె పాప, తను నా పాప. నెక్స్ట్ ఇక్కడ నా బాబును చెల్లె పాప ఇద్దరు చేస్తారు. వాళ్ళు కాసేపు అయినాక మళ్ళీ వీళ్ళు కాసేపు చేశారు, ఎవరు కూడా ఫీల్ కావద్దని చెప్పి. చూడండి చిన్న అప్పాలు అయితే ఎన్నైనా వేయచ్చు మనము, ఈజీ ప్రాసెస్. ఆ చిన్న అప్పాలను కూడా అయిపోయేదాకా వాళ్ళే తిన్నారు, మాకైతే ఇవ్వలేదు. ఏదో 1, 2 వాళ్ళు చూడకముందు తీసుకొని తిన్నాం, ఒక డబ్బా పెట్టేస్తాం వాళ్ళకి సపరేట్గా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్.